కారణంగా ఇస్తే తెలంగాణ ఇవాళ కూడా వచ్చేది కాదు. ఇచ్చిన తెలంగాణని బజార్లో పెట్టేశారు కేసీఆర్ గారు. ఇవాళ 10 ఏళ్ళు జరిగిన నష్టాన్ని రిపేర్ చేసే పనిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది మిత్రమా? ఎవరి కుటుంబాలు బగారమయమైనాయి? ఈ రాష్ట్రంలో 10 ఏళ్లలో ఏ బీదవాడి కుటుంబం అన్నా బంగారమయమైందా? కేసీఆర్ కుటుంబం, ఆయనతో పనిచేసిన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్ప ఎవరు బంగారమయ్యారు? ఎవరి జీవితాలు బాగుపడ్డాయి? తెలంగాణ తెచ్చుకుంది ఎందుకోసమో? నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కదా. నేను ఇలా కేటీఆర్కి మీ ద్వారా అడుగుతా ఉన్నాను, ఓపెన్ ఛాలెంజ్కి రండి. 10 ఏళ్లలో మీరిచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత? 50,000 దాటలే. 9 నెలల్లో మేమిచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత? 55,000. డిసెంబర్ 7 నాటికి 55,000 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. ఇది మా ఘనత అనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఉద్యోగాలు ఇవ్వలే, నీళ్ల పేరిట దోపిడీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీటలు పడతా ఉంది. ఎందుకు పడతా ఉంది? కాంట్రాక్టెడ్ కడుపు నింపినారు కాబట్టి. ఇలా నెహ్రూ దూరదృష్టితో కట్టినటువంటి బాక్రానంగల్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, మా నిజాం వల్ల పోచంపాటి ప్రాజెక్టు 70 ఏళ్ళైనా ఎక్కడ కూడా చెక్కు చెదరలే. ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పగిలిపోయిందో, కేసీఆర్ కడుపు ఏ రకంగా నింపుకున్నాడో మీకు మాకు తెలుసు మిత్రమా అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నీళ్ల పేరట, నిధుల పేరట ఈ రాష్ట్రాన్ని దోచేశారు కాబట్టే ప్రజలు మనకు అధికారం ఇచ్చినారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పాలన చేస్తా ఉన్నాం. ఎక్కడ దుబారా ఖర్చులు చేయట్లే, అట్టహాసాలకి, ఆర్భాటాలకి పోవట్లే. జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉంది. ఒకవైపు అభివృద్ధి చూస్తూ ఉన్నాం, ఒకవైపు సంక్షేమం చూస్తూ ఉన్నాం. ఈ నినాదంతోనే ఎన్నికలకి పోదాము లోకల్ బాడీస్లో అనే మాట కూడా నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రమా, మనమంతా కూడా కుటుంబ సభ్యులు. చిన్న చితకర సమస్యలు ఉంటే తేల్చుకుందాం, కానీ శత్రువును మాత్రం ఛేదించాల్సిన అవసరం ఉన్నది. ఇలా పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ చూసాం. రిజల్ట్ చూసిన తర్వాత మీకు మాకేమైనా అనుమానాలు ఉన్నాయా? ఇంకా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మనుగడ సాధిస్తుందా? చెప్పండి మిత్రమా. బీజేపీతో కుమ్మకోవడం తప్ప వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. మీకెవరికైనా అనుమానాలు ఉంటే చేతులెత్తన్న మాట కూడా మనవి చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేదు. హరీష్ రావు గారు బీజేపీలో ఉండే పరిస్థితి లేదు. రేపో మాపో పలాయనం చిత్తగూర్చే పరిస్థితి ఉంది. నాకు తెలిసి రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీలో తండ్రి కొడుకులు బిడ్డ తప్ప అల్లుడు కూడా మిగలడు. అందరూ కూడా అటువైపు ఇటువైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి మనుగడ సాగిస్తుందని అనుకోవట్లేదు. కార్యకర్తలు మాయ మాటలు చెప్పి ఉచ్ఛ్వాసపరిచే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ అది సఫలం కాదు. సెమీఫైనల్స్ గెలిచాం. 2029లో జరిగే ఫైనల్స్ గెలుద్దాం. ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొద్దాం. కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామనే నినాదంతో ముందుకు పోదామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, జగ్గారెడ్డి గారు అభయం ఇచ్చినారు. దామన నేతృత్వంలో లోకల్ బాడీస్ అంతా కూడా గెలుస్తామని. ఇది ఇందిరాగాంధీ జిల్లా, స్వర్గీయ ఇందిరాగాంధీ జిల్లా. ఈ జిల్లాలో లోకల్ బాడీలో మెజార్టీ స్థానాలు మీరు గెలుస్తారని నాకు నమ్మకం ఉంది. కార్యకర్తల బలమే పార్టీ బలం అని నమ్మే వ్యక్తులని మొదటివాణ్ణి కాబట్టి మీ మీద భరోసాతో, మిత్రులారా, కార్యకర్తలు మీ మీద భరోసాతో నేను హైదరాబాద్ తిరిగి వెళ్తా ఉన్నాను. మళ్ళీ లోకల్ బాడీలో అన్ని సీట్లు గెలుచుకున్న తర్వాత జగ్గారెడ్డి గారు చెప్పినట్టుగా మళ్ళా సన్మాన కార్యక్రమానికి వస్తాననే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ప్రతి కార్యకర్త మాకు ప్రామాణికమే. ప్రతి కార్యకర్తని ఆదుకుంటాం. ఈ ప్రభుత్వం ఉన్న రోజులు మన ప్రభుత్వం ఉంది, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి దాంట్లో హక్కు ఉందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, వచ్చే రోజులు మనవి, చింతపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు మళ్ళీ వాగ్దానం చేస్తా ఉన్నాం. అన్ని కూడా పూరిస్తాము. ఎక్కడ కూడా ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా స్వచ్ఛ పాలన అందించి
ఈ మెదక్ జిల్లాని పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నము చేస్తాము. దానికి కొన్ని నాయకులంతా కూడా కంకణ బదులై ఉన్నారనే మాట కూడా మీ అందరికీ ఆశ్వాసం కలుగజేస్తూ ఇక్కడికి వచ్చి ఇంత భారీ సంఖ్యలో వచ్చి మాకు స్వాగతం పలికిన మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.